నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి. ఆ మహనీయుడి త్యాగ నిరతిని, పోరాట స్ఫూర్తిని కొనియాడిన ప్రజాప్రతినిధులు. మాజీ శాసనసభ్యుడు వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, కాపు సంఘ నాయకులు. ఇంటింటికి వెళ్లి ప్రత్యేక ఇన్సెంటివ్ రివిజన్ గురించి వివరించిన కలెక్టర్ రాజాబాబు. ఫారాలు పూర్తి చేసి బిఎల్ఓలకు అందచేయాలని సూచన. గిరిజన హక్కుల కోసం స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు అనేక పోరాటాలు చేశారని, ఆయన పోరాట స్ఫూర్తి, త్యాగం నేటి తరానికి ఆదర్శనీయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా ఒంగోలు గుంటూరు రోడ్లోని విగ్రహానికి ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి, ఒంగోలు, కనిగిరి, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, జేసీ కల్పన కుమారి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఓడా చైర్మన్ షేక్ రియాజ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వచ్చేస్తాను, కలిసి వచ్చేస్తాను. చిన్న వయసులోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి స్వాతంత్ర సాధనలో ఆయన చేసిన కృషి ఎనలేనిదని మంత్రి స్వామి అన్నారు. ప్రభుత్వం ఆయన సేవలకు గుర్తుగా అల్లూరి పేరుతో జిల్లా ఏర్పాటు చేసిందని అన్నారు. విశాఖ జిల్లాలోని అల్లూరి సీతారామరాజు ఇంటి మరమ్మతులకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ఆ మహనీయుడి పేరు పెట్టడం జరిగిందని అన్నారు. మన్యం ప్రాంతాల్లో జరిపిన పోరాటాల వల్లే మన్యం వీరుడిగా చరిత్రలో అల్లూరి సీతారామరాజు నిలిచిపోయాడని ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి అన్నారు. తెలుగు వీరలేవరా, వందే మాత్రం అంటూ చేసిన పోరాటాలు, చేసిన స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారని కొనియాడారు. యువతను స్వాతంత్ర పోరాట దిశగా నడిపించిన వ్యక్తి అల్లూరి అని ప్రశంసించారు. పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా మహనీయునికి నివాళులర్పించడం జరిగింది. చిన్న వయసులోనే బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా వారు చేసినటువంటి పోరాటం, వారు గిరిజన ప్రాంతాల కోసం, ఆ ప్రజల హక్కుల కోసం ఎనలేని సేవ చేయటమే కాకుండా స్వాతంత్ర ఉద్యమం కోసం కూడా పోరాడేటువంటి వ్యక్తి. వారి జన్మస్థలం విశాఖపట్నం జిల్లాలోని భీమిని నియోజకవర్గంలో ఉన్నటువంటి పాండ్రంగి గ్రామాన్ని, వారి ఇంటిని కూడా నేను పోయిన సంవత్సరం సందర్శించడం జరిగింది. ప్రభుత్వం ఆ ఇంటిని కూడా మాన్యుమెంట్గా కూడా చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. వారి పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లాని ఏర్పాటు చేయటం, అదేవిధంగా అంతర్జాతీయ భీమిని పెట్టినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు పెట్టడం అనేది కూడా ప్రభుత్వానికి, వారి సేవలకి ఆ విధంగా గుర్తింపుగా వారికి మనం స్మరించుకునే విధంగా ఏర్పాటు చేయడం అనేది కూడా శుభపరిణామం. ఈరోజు అటువంటి మహనీయుల్ని స్ఫూర్తి తీసుకుంటూ వారు త్యాగాన్ని చేసినటువంటి దానిగా స్మరించుకుంటూ ఆ మహనీయుని నివాళులర్పిస్తున్నాను. శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి ఉత్సవాలు మనం ఒంగోలు పట్టణంలో ఘనంగా కూడా జరుపుకుంటున్నాం. బ్రిటిష్ సేనలకి పోరాటం సాగించారంటే మన్యం ప్రాంతాల్లో ఇప్పటికి కూడా మర్చిపోలేని విధంగా కూడా ప్రతి ఒక్కరూ అల్లూరి సీతారామరాజు గారిని గుర్తించే విధంగా కూడా తెలుగు వీర లేవరా అని అందరినీ కూడా ఉత్సాహపరిచి ఆ
ఆ పోరాటంలో ముందుకు సాగుతూ పోతూ అసువులు పాశారని అంటేనే ఎంతో వందే మాతరం అని చెప్పిన వారి పిలుపుతో ఎంతోమంది ఎక్కువ మంది యువకులందరూ కూడా ఈ పోరాట ప్రతిమలో కూడా ముందుకు తీసుకెళ్ళి స్వాతంత్రాన్ని మనకు సాధింపచేసిన అల్లూరి సీతారామరాజు గారిని ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. వారికి నిజంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎయిర్పోర్ట్నే భోగాపురం ఎయిర్పోర్ట్ని అల్లూరి సీతారామరాజు గారి పేరుతో కూడా నామకరణ చేయటం అనేది, అదేవిధంగా వారు నివసించిన స్థలాన్ని కూడా హెరిటేజ్ ప్రాంతంగా కూడా డిక్లేర్ చేసుకొని రావటం అనేది కూడా ఎంతో వారికి ఫిట్టింగ్గా ఎంతో వాటికి ఇవ్వవలసిన గౌరవం అనేది కూడా ఎంతో ముఖ్యమంత్రి గారు ఇవ్వటం అనేది సంతోషంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు అణిచివేతకు గురవుతున్నప్పుడు వారికి అండగా నిలబడి ఈ దేశ స్వాతంత్రంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి అల్లూరి సీతారామరాజు గారి జీవితాన్ని యువత అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. వారి పేరు మీద భారతదేశ ప్రభుత్వం ఒక తపాలా బిల్లను కూడా విడుదల చేసి ఆయనకి ఘనమైన కీర్తిని సాధించింది. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన పేరు మీద ఒక జిల్లాని పేరు పెట్టి ఆయనకి ఉన్నటువంటి ఆశయాలు యువత సక్రమైన మార్గాల్లో తీసుకువెళ్ళాలని చెప్పి ఆయన బాటలో మనందరం కూడా నడవాలి. ఈ దేశం ఐక్యతగా ఉండాలని చెప్పి మనందరం కూడా కలిసికట్టుగా ఉండి అభివృద్ధి సాధించే విధంగా ఆయన బాటలో నడవాలని చెప్పి ఆయనకి ఘనమైన నివాళులనిపిస్తుంది. మాజీ శాసనసభ్యుడు వంగవీటి మోహన్ రంగారావు 79వ జయంతిని కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. రామ్నగర్లోని రంగా విగ్రహానికి రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఓడా చైర్మన్ షేక్రియాద్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాపు సంఘం అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ్ కుమార్, నగర పార్టీ అధ్యక్షుడు మదన్, నాయకులు నరహరి సాంబయ్య, పసుపులేటి శ్రీనివాసులు, చింతపల్లి నారాయణ, శెట్టి పాపారావు, డాక్టర్ నరిశెట్టి శ్రీనివాసరావు, నరిశెట్టి రామ్మోహన్ రావు, రాంబాబు, లింగిశెట్టి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగా గారు వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా ఈరోజు రామ్నగర్ మొదటి లైన్లో ఉన్నటువంటి రంగా గారి బొమ్మకి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి బడుగు బలహీన వర్గాలకి చాలా కార్యక్రమాలు ఆయన వాళ్ళకి అండదండలు అందించి మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. రాబోయే రోజుల్లో రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని, రంగా గారి కుమారుడైనటువంటి వంగవీటి రాధా గారికి కానీ వాళ్ళ కుమార్తెకి కానీ ఎప్పుడు కూడా మేమందరం అండదండలుగా ఉంటామని, కాపు యువత ఎప్పుడు కూడా వంగవీటి కుటుంబానికి రుణపడి ఉంటాము. వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఒంగోలులో రామ్నగర్ నందు నిర్వహించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన జయంతులు వర్ధంతులు చేసుకోవడం మాకు చాలా ఆనందంగా, మేము సంతోషంగా భావిస్తున్నాం. అలానే రంగా గారి ఆశయాలను కొనసాగిస్తాము. రంగా గారి అడుగుజాడల్లో నడవాలని, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారిని కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను కూడా కొనసాగిస్తూ మేము కాపు సంఘం తరఫు నుంచి ప్రత్యేకంగా మేము బద్దులమై ఆయన ఆశయాలు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. రంగా గారి జయంతి రామ్నగర్ అవుట్ లైన్లో కాపు సంఘ అధ్యక్షుడు సంజీవ్ గారి ఆధ్వర్యంలో
చాలా గొప్పగా జరిగినది. ఈ కార్యక్రమానికి గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎంపీ గారు, మంత్రివర్యులు, గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా, ప్రముఖులందరూ కూడా పాల్గొని రంగా గారికి నివాళులర్పించడం జరిగింది. గంగా ఆశయాల్ని కాపు సంఘం ఎప్పుడు కూడా ఆయనకి ఎంటండు ఉండి బడుగు బలగైన ఆశాజ్యోతి అయినటువంటి రంగా గారికి గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం గొప్పగా జరుగుకోవడం సంతోషం. ప్రత్యేక ఇన్సెంటివ్ రివిజన్ ఎన్యూమరేషన్ ఫారంలో తమ వివరాలను నమోదు చేసి త్వరితగతిన అందించాలని కలెక్టర్ రాజాబాబు కోరారు. సంతమాగులూరు మండలం ఏల్చూరు స్వర్ణవార్డు సచివాలయ పరిధిలో కలెక్టర్ ఇంటింటికి వెళ్లి సర్ కార్యక్రమం ప్రాముఖ్యతను తెలియజేస్తూ అవగాహన కల్పించారు. సర్ ప్రక్రియ ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగుతుందని, ప్రతి బూత్ లెవెల్ అధికారి పోలింగ్ కేంద్రం పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి గణన ఫారం ఓటర్లకు అందజేశారని అన్నారు. ప్రజలు ఫారం పూర్తి చేసి బిఎల్ఓలకు అందజేయాలని అన్నారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటర్ జాబితాలో నమోదు కావడం, అదే సమయంలో అనర్హులైన వ్యక్తులు పేర్లు ఓటర్ జాబితాలో చేరకుండా ఉండటం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ ప్రక్రియ నిర్దేశించిన సమయంలో పూర్తయ్యేందుకు ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని అన్నారు. అద్దంకి ఆర్డీఓ విజయజ్యోతి, తహసీల్దార్ రవి, సూపర్వైజర్లు, బిఎల్ఓలు పాల్గొన్నారు. ప్రకారం బ్రీఫ్గా వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ రాసుకొని టక్టగా చేస్తారు. ముగ్గురు మా ఫాదరు, నేను. పెళ్ళైందా నీకు? కావలేదు. చిన్నపిల్లలేనా? ఓకే ఓకే. మీది రాసుకున్నారమ్మా? అమ్మా నీది? కింద ఈ ఓటర్ జాబితాలన్నింటిలో కూడా 2002లో జరిగినటువంటి ఓటర్ జాబితాల్ని ఇప్పుడు 2025 సంబంధించిన దాంట్లో కంపేర్ చేసి మనం అన్నీ కూడా ఇంటెన్సివ్గా దాన్ని రివిజన్ చేస్తూ జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు సంతమాంగులూరు రావడం జరిగింది. ఇక్కడ కొన్ని బిఎల్ఓస్ డిస్ట్రిక్ట్ పెర్ఫార్మెన్స్లో తక్కువ ఉన్నదని చెప్పేసి ఇక్కడికి వెరిఫై చేయడానికి రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి మన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఫామ్స్ ఇచ్చామని చెప్పేసి అన్నారు. సో ఇది ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఏంటంటే, ఏదైనా మనకి ఓటర్స్ ఎవరైనా మిస్ అయినా వాళ్ళకి ఓట్స్ ప్రొవైడ్ చేయడం ఒకటి, తర్వాత ఎవరైనా కనుక చనిపోయి ఉన్నా తర్వాత ఇక్కడ లేకుండా పర్మనెంట్ మైగ్రేషన్ అయినా అవన్నీ కూడా డిలీట్ చేయడం అనేది ఇందులో ముఖ్యమైనటువంటి అంశం. సో దీనికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. మనకు ఆల్రెడీ మ్యాపింగ్ చేసాము. సుమారు మన ప్రకాశం జిల్లాలో 74% వరకు కూడా మనకి మ్యాపింగ్ అయింది. ఈ మ్యాపింగ్ అయిన వాళ్ళందరినీ కూడా ముందు ఈ డిజిటైజేషన్ చేయమని చెప్పేసి అన్నాము. సో మిగిలిన వాళ్ళకు కూడా ఎక్కడ ఉన్నారనేది కూడా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకు కూడా ఈ ఫామ్స్ కమ్యూనికేట్ చేస్తాము. సో ఈ కార్యక్రమం అంతా కూడా మనకి ఈ నెల 14వ తారీఖు వరకు, అంటే జూలై 14వ తారీఖు వరకు కూడా ఇది జరుగుతుంది. సో అందరూ కూడా ఇదే పని మీద ఉన్నారు. బిఎల్ఓస్ అందరూ కూడా ఉన్నారు, ఏఈఆర్ఓస్ ఉన్నారు, తర్వాత సూపర్వైజర్స్ ఉన్నారు, ఈఆర్ఓస్ ఉన్నారు. అందరూ కూడా చాలా కేర్ఫుల్గా చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ ఎస్ఐఆర్కి సంబంధించి మనకి ఏ విధమైనటువంటి కంప్లైంట్స్ కానీ ఏమీ రాలేదు. అంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది, ఫీల్డ్లో జరుగుతుంది. సో డీవియేషన్స్ అనేది కూడా మనకి ఇప్పుడు వరకు కూడా ఎక్కడ కూడా నోటిఫికేషన్ కాలేదు. సో నా యొక్క విజ్ఞప్తి ఏముందంటే, ప్రజలందరికీ కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో మీరు అందరూ కూడా పాల్గొనాలి. ఒకవేళ మీకు ఏదైనా వివరాలు కావాల్సి వస్తే కనుక 1950కి కాల్ చేస్తే మీకు అన్ని వివరాలు కూడా వాళ్ళు చెప్తారు. లేదు అని అంటే కనుక మనకి బుకే కాల్ అని చెప్పేసి అది ఒక ఫెసిలిటీ ఉంది. ఒకవేళ ఎవరైనా కనుక మిస్ అయినా, లేదంటే కనుక ఈ ఊర్లో లేకుండా వేరే ఊర్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈధర్ ఫోన్ అన్నా చేయొచ్చు, లేదా బుకే కాల్ కింద మనకి కాల్ చేసినా, అది ఆల్రెడీ యాప్ల ద్వారానే ఉంది కాబట్టి అలా కాల్ చేసినా ఇమ్మీడియట్గా వాళ్ళకి ఎక్కడున్నారో తెలుసుకుంటాము. అవసరమైతే ఫామ్ పంపిస్తాము. సో వాళ్ళు ఓటు ప్రిఫరెన్స్ అక్కడ ఏ ప్లేస్లో ఉంటున్నారో ఆ వివరాలు తెలుసుకుంటాము. దెన్ వాళ్ళు ఫామ్ ఇచ్చి వాళ్ళ ఓట్లు కూడా మనం నమోదు చేయడం అనేది.
ఒంగోలు ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, జేడీ శ్రీనివాసరావు, టంగుటూరు తహసీల్దార్ ఆంజనేయులు, టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో సూపరింటెండెంట్ సత్య శ్రీనివాసరావుతో కలిసి కొనుగోళ్లను పరిశీలించారు. రైతులకు నష్టం కలగకుండా మంచి రేటుకు కొనుగోలు చేయాలని బయర్లకు సూచించారు. పొగాకు బోర్డు నిర్దేశించిన మేర పంట పండించి నష్టపోకుండా ఉండాలని రైతులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పొగాకు రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉందని, రైతులు నష్టపోకుండా ఉండే విధంగా కొనుగోలు జరిపించేలా కంపెనీ ప్రతినిధులను బోర్డు అధికారులు ఒప్పించాలని కోరారు. చూడండి వేలు ఏడా ఉన్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రశ్న రావణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వడా చైర్మన్ షేక్ రియాజ్ డిమాండ్ చేశారు. అసభ్య పదజాలంతో దూషించిన యూట్యూబర్ రావణపై ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో అందరినీ కలుపుకుపోయి ప్రజాపాలన అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుంటే కొంతమంది కావాలని పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తమ అధినేతపై అవాకులు చవాకులు పేలితే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. అసభ్య పదజాలంతో ఎవరు మాట్లాడినా జనసేన సైనికులు చూస్తూ ఊరుకోబోమని అన్నారు. పార్టీ నాయకులు చిట్టెం ప్రసాద్, కళ్యాణ్ ముత్యాల, పల్లా ప్రమీల, బొందిలి శ్రీదేవి పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి యూట్యూబర్ ప్రశ్న రావణ్ మీద కేసు పెట్టడం జరిగింది. ఏదైతే వైసీపీ నాయకులు ప్రశ్న రావణ్తో మాట్లాడిస్తున్నారో ఆ విధానాన్ని న్యాయపరంగా, చట్టపరంగా వాళ్ళకి శిక్ష పడేలాగా మేము న్యాయం కోసం ఈరోజు తాలూకా పోలీస్ స్టేషన్లో ప్రశ్న రావణ్ మీద కేసు పెట్టడం జరిగింది. తదుపరి పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, జనసేన పార్టీ మీద కానీ ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, వ్యక్తిగతంగా మాట్లాడినా తగిన న్యాయం కోసం తగిన విధంగా మేము కేసులు పెడతాం, ఎంత దూరమైనా వెళ్తాము. కాబట్టి వైసీపీ నాయకులకు ఇప్పుడే చెబుతున్నా, మీరు దయచేసి పేటీఎం లాగా డబ్బులు ఇచ్చి ఇలాంటి వ్యక్తుల్ని సమాజానికి సంఘ విద్రోహ శక్తులుగా వీళ్ళందరినీ మారుస్తున్నారు. మీరు సమాజానికి ఉపయోగపడని వ్యక్తుల్ని ఈ విధంగా జనసేన పార్టీ మీదకి మీరు రుద్దటం మానుకోవాలి. మీరు మా కనుక మానుకోకపోతే మీకు నిన్నటిదాకా ప్రజలు ఒక సీటు ఇస్తారనుకున్నాం, కానీ ఈసారి 0 సీటుకి పడిపోతారు. జాగ్రత్తగా ఆలోచించమని వైఎస్ఆర్సీపీ పార్టీకి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఎందుకంటే రావణ్ అనే అతను పవన్ కళ్యాణ్ కానీ గత కొంతకాలంగా విమర్శ చేయడం చాలా ఎక్కువైపోయింది. అతను ఒక దళితాన్ని పెట్టుకొని, మీడియా పరంగా పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే పద్ధతిలోనే అతను ఉన్నాడు. అది కులాల మధ్య, మతాల మధ్య విభేదాలు పెంచే విధంగానే అతను చేస్తున్నాడు. చట్టపరంగా అతనికి ఏ శిక్ష అయితే పడాలో ఈరోజు మేము పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. అతని మీద కఠినమైన శిక్షలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. సర్ ప్రక్రియను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. చీరాల పురపాలక సంఘం పరిధిలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న ఇంటింటి సర్వే, ఓటర్ల మ్యాపింగ్ను స్వయంగా పరిశీలించారు. ఒక్కొక్క బిఎల్ఓ పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎప్పటి వరకు ఏ మేరకు మ్యాపింగ్ పూర్తి చేశారనే దానిపై ఆరా తీశారు. ఒక్కొక్కరు రోజుకు కనీసం 75 మంది ఓటర్లను మ్యాపింగ్ చేయాలని, అవసరమైతే బిఎల్ఓలకు సహాయకులను నియమించాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీఓ ఎస్ నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ దానియల్ జోసఫ్, తహసీల్దార్ గోపీకృష్ణ, బిఎల్ఓ భవానీ ఉన్నారు. ఎండు మిరప అంటారు తెలుగు.
ఓకే, ఇది ఏంటి ప్రైవేట్ డీలరా? ప్రైవేట్ డీలర్ కూడా కాదు సార్, ఇక్కడ హోల్సేల్ బయర్స్ ఉంటారు కొనుక్కునే వాళ్ళు, వాళ్ళకి కమిషన్ ఏజెంట్గా కొంత ఉంటాను. చీరాలకి ఎందుకు వచ్చారు రైటర్ నుంచి? అది మా బావగారు అదే బిజినెస్ చేస్తూ ఉండేది సార్, ఆయన కింద గుమ్మస్తాగా నేను. తల్లి ఉంది అక్కడే మొత్తం పేరు రాయాలి కదా, కొండపాటు సామ్రాజ్యం. మా చిల్డ్రన్స్. ఓకే, అందరిది అయిందా? మీరు రోజుకి 75 చేయలేకపోవడానికి కారణం ఏంటి? మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య 93వ జయంతి సందర్భంగా చీరాల వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్లో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సోదరులు, వైసీపీ నాయకులు ప్రజలతో కలిసి ఎంజీసీ మార్కెట్ ఆవరణలో కొణిజేటి రోసయ్య కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్యవైశ్య నాయకులు శ్రీరామ్ వేణుబాబు, పేరకం బుజ్జి, శ్యామ్ చేంబ్రోలు బాబాజీ, మేడూరి సాయి, అర్వపల్లి లీల, మద్దాల మురళి, పచ్చిపులుసు మురళి, మేడూరి శివ, చెవిటి బాలు, చేమకుర్తి బాలకృష్ణ, గుంటూరు ప్రభాకర్, చేమకుర్తి శివ, బొంబాయి సురేష్, పి మణి, మాజీ కౌన్సిలర్సు, మాజీ కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన పెద్ద ఆయన దివంగత రోసయ్య గారి విగ్రహానికి మేము అందరం కూడా నివాళులు అర్పించుకున్నాం. ఆయన జయంతి సందర్భంగా చీరాల ప్రజలందరూ కూడా ఆయన మరోసారి గుర్తు చేసుకుంటూ, గత కొన్ని సంవత్సరాలుగా ఆయన దూరం అయినప్పటికీ మీ అందరూ కూడా ఈ విగ్రహం ఏర్పాటు చేసిన కాడి నుంచి ఇక్కడున్న నాయకులందరూ కూడా దానికి పూర్తి సహాయ సహకారాలు అందించున్నారు. ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా ఉన్న యజమాని శ్రీనివాసరావు గారు కానివ్వండి, అదేవిధంగా వైస్ చైర్మన్గా ఉన్న మన జయసన్ గారు కానివ్వండి, అదేవిధంగా మరో వైస్ చైర్మన్గా ఉన్న మన రామసుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, అదేవిధంగా మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఉన్నారు. బహుశా ఈరోజు కొంతమంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది వేరే చోట ఉన్నా, అయినప్పటికీ ఆ రోజు అందరూ కూడా సహకరించి మా పెద్ద ఆయన, మనమందరి పెద్ద ఆయన రోసయ్య గారి విగ్రహానికి ఈరోజు ఏర్పాటు చేశారు. ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటికీ ప్రతి కార్యక్రమంలో కూడా మా నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఈరోజు వారిని కూడా. సాధారణంగా మహిళలు వంట చేయటాన్ని తమ దైనందిన జీవితంలో భాగమనుకుంటారు. కానీ ఆమె వంట చేయటాన్ని ఎంతో ఇష్టపడి జీవనోపాధిగా మార్చుకుని వ్యాపారపరంగా రాణిస్తున్నారు. డ్వాక్రా మహిళగా మొదట 10,000 రూపాయలు పెట్టుబడితో ప్రారంభించి ముద్రా పథకం రుణాలతో వ్యాపారాన్ని విస్తరించారు. ఆమె పంట ఉత్పత్తులను దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. తాను ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు మరో 8 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ప్రతి మహిళను లక్షాధికారి చేయాలన్న సీఎం చంద్రబాబు సంకల్పాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శంగా నిలిచిన డ్వాక్రా మహిళ శిరీషపై ప్రత్యేక కథనం. ఆమె పేరు శిరీష. ఒంగోలు చంద్రయ్యనగర్లో నివాసం ఉంటున్నారు. ఆమెకు భర్త, 2 పిల్లలు ఉన్నారు. ఇంటర్ వరకు చదివిన ఆమె కుటుంబానికి తన వంతు చేయూత అందించాలని నిర్ణయించారు. అక్కడి పొదుపు గ్రూపులో సభ్యురాలుగా చేరి మొదటిసారి 10,000 రుణం తీసుకున్నారు. ఆ తర్వాత దానిని చెల్లించి మరికొంత రుణం తీసుకున్నారు. ఇంట్లోనే చిల్లీ పౌడర్స్, పికిల్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. కొంచెంగా చేసుకుంటూ ఉంటే బాగా సేల్స్ అవుతున్నాయి. దీనిని మరింత వృద్ధి చేయాలన్న పట్టుదలతో ఒంగోలు ఎఫ్సిఐ గూడెం ఎదురుగా తన సొంత ఇంట్లో శ్రీ సిరి హోమ్ ఫుడ్స్ పెట్టారు. మొదట నాన్ వెజ్ పికిల్స్, చిల్లీ పౌడర్స్తో శిరీష వ్యాపారం ప్రారంభించారు. క్వాలిటీ, క్వాంటిటీకి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో స్వల్పకాలంలోనే వ్యాపారం ఊపందుకుంది. ఆ తర్వాత మిల్లెట్స్తో చక్రాలు, చెక్కలు, బీట్రూట్ చెక్కలు, ఆర్గానిక్తో సున్నుండలు, నువ్వుల లడ్లు, డ్రై ఫ్రూట్స్ లడ్లు తయారు చేయటం మొదలుపెట్టారు.
శ్రీ సిరి హోమ్ ఫుడ్స్ ఐటమ్స్ ఒంగోలు దాటి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దుబాయ్, సింగపూర్, మలేషియా, లండన్తో పాటు ఇంకా అనేక దేశాల్లో నివసించేవారు శ్రీ సిరి హోమ్ ఫుడ్స్కు ఫిదా అయ్యారు. ఇక్కడ తయారు చేసే ఫుడ్ ఐటమ్స్కు మంచి రేటింగ్ వస్తుండటంతో కొంతమంది ఆన్లైన్ ద్వారా, మరికొంతమంది ఫోన్ చేసి ఆర్డర్స్ పెట్టుకుని వాటి రుచులను ఆస్వాదిస్తున్నారు. ఇంకొంతమంది విదేశాల నుండి ఇక్కడకు వచ్చినప్పుడు శ్రీ సిరి హోమ్ ఫుడ్స్ను సందర్శించి స్వయంగా ఐటమ్స్ తీసుకుని వెళుతున్నారు. నా పిల్లలకు ఫుడ్ ఎలా పెట్టుకుంటానో కస్టమర్లకు కూడా అలాగే అందించాలన్న ఉద్దేశంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటిని తయారు చేస్తున్నానని, అదే నా విజయ రహస్యమని శిరీష చెప్పారు. మెప్మా ద్వారా సీఎం చంద్రబాబును కలవటం తన జీవితంలో మరిచిపోలేని ఘట్టమని, లోన్లు తీసుకుని వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం మాటలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని అన్నారు. పట్టుదలతో కష్టపడి పనిచేసేవారికి ప్రభుత్వ సహాయం తోడైతే ఖచ్చితంగా లక్షాధికారి అవుతారు. అందుకు ఈ డ్వాక్రా మహిళ శిరీష విజయగాథే నిదర్శనం. నా పేరు శిరీష అండి. నేను చంద్రనగర్ SLF శ్రీ తులసి గ్రూప్లో మెంబర్గా ఉన్నాను. నేను స్టార్టింగ్ 10,000 లోన్ నుంచి స్టార్ట్ చేశాను సార్. లోన్ తీసుకున్నాము. అక్కడి నుంచి మళ్ళీ 2 lakh లోన్ వరకు తీసుకొని శ్రీ సిరి హోమ్ ఫుడ్స్ అనే ఫుడ్స్ స్టార్ట్ చేసి షాప్ పెట్టి 7 మెంబర్స్కి ఉపాధి కల్పిస్తున్నానండి. ఇక్కడ మాకు ఆర్గానిక్ బెల్లంతో సున్నుండలు, అవిసె లడ్లు, ఇవన్నీ స్నాక్స్, మిల్లెట్తో స్నాక్స్, నాన్ వెజ్ పికిల్స్ అన్నీ రెడీ చేసి ఫారిన్ కంట్రీస్కి కూడా పంపిస్తున్నామండి. అక్కడి నుంచి లోన్ తీసుకున్న దగ్గర నుంచి, స్టార్ట్ చేసిన దగ్గర నుంచే మాకు వ్యాపారం బాగా జరిగింది. ఇప్పుడు 7-8 మందికి ఉపాధి కల్పిస్తున్నానంటే గవర్నమెంట్ కానీ మెప్మా వారి సహకారం ఎంతో ఉంది సార్. నాకు నాన్ వెజ్ పికిల్స్, చిల్లీ పౌడర్స్ స్టార్ట్ చేశాం సార్ స్టార్టింగ్. తర్వాత మిల్లెట్స్తో చక్కెరలు, చెక్కలు, బీట్రూట్ చెక్కలు, ఆర్గానిక్ బెల్లంతో సున్నుండలు, అవిసె లడ్లు, నువ్వుల లడ్లు, డ్రై ఫ్రూట్ లడ్డు, అన్ని రకాలు ఫారిన్ కంట్రీస్కి కూడా మావి ఎక్స్పోర్ట్ జరుగుతుందండి గరుడువేగ DTDs వాళ్ళ ద్వారా. ఫుడ్స్కి అయితే క్వాలిటీ, క్వాంటిటీ, టేస్ట్ విషయంలో కానీ చాలా బాగుందని రివ్యూ ఇస్తున్నారు. గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే శ్రీ సిరి హోమ్ ఫుడ్స్ అని వస్తే రేటింగ్ కూడా బాగా ఇస్తున్నారు. చికెన్ పిక్కలు, చికెన్ గోంగూర, ప్రాన్స్, మటను అని బోన్లెస్ తయారు చేస్తాము. మెయిన్గా గానుగాయలు కూడా వేరుశనగ నూనె వాడి మాత్రమే పచ్చళ్ళు పెడతాము. స్నాక్స్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ ద్వారా చేస్తున్నాం. అన్నిలో ఉన్న ఐటమ్సే పంపిస్తాం సార్. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపం దీనిలో. న్యాచురల్గా ఇంట్లో ఎలా తయారు చేస్తామో అలాగ మాత్రమే తయారు చేస్తాము. ఆ పిల్లలకి నేను ఫుడ్ ఎలా పెట్టుకుంటానో కస్టమర్లకు కూడా అలాగే అందించాలని మాత్రమే తయారు చేస్తాను. పిల్లలకి హెల్తీగా ఇవ్వాలి అనే ఐటమ్సే ఎక్కువ ఉంటాయన్నమాట. సున్నుండలు, నల్లకారం, చాలామంది కారపళ్ళు ఇంట్లో చేసుకోవాలంటే చాలా కష్టం. హోమ్ మేడ్గా నీట్గా గీ కూడా యాడ్ చేస్తాం ఇందులో. నల్లకారం ఉంటుంది. అంటే లక్షలని కాదు, నా దగ్గర ఉపాధి పొందుతున్న వాళ్ళకి ఇస్తూ నేను కూడా అవ్వడానికి ఇంకా ప్రయత్నిస్తున్నాను. కానీ చాలా సమస్యల నుంచి అయితే ఈ బిజినెస్ పెట్టుకున్న తర్వాత నేను బయటకు వచ్చాను. ఆ సమాజంలో గౌరవంగా బ్రతకాలంటే ప్రతి స్త్రీ వ్యాపారం చేయాలండి. తనకు వచ్చిన రంగంలో ప్రతి ఒక్కళ్ళు ముందుకెళ్ళాలి. ఇండిపెండెంట్గా బ్రతకాలనేది ప్రతి ఒక్క మహిళకి నేను ఇచ్చే సలహా సార్. 2019లో మా శ్రీ సిరి హోమ్ ఫుడ్స్ అనేది చిన్న యూనిట్గా స్టార్ట్ చేసి ఒక గొప్ప కార్యంగా స్టార్ట్ చేసి మన పబ్లిక్కి మంచి హెల్తీ ఫుడ్ అందించాలనే ఆలోచనతో మన సున్నుండలు కానీ, అవిసె లడ్లు కానీ ఇలాగ హెల్తీ ఫుడ్ ఈ రోజుల్లో ప్రతి మనిషికి కూడా సరైన ఫుడ్, ఆహారం అనేది దొరకట్లేదు. ప్రిజర్వేటివ్స్ అన్నీ కలిపి మిక్సింగ్ చేసి అన్హెల్తీ ఫుడ్ని అనారోగ్యాలు పాలు అవుతున్నారు. విదేశాలకి, అన్ని దేశాలకి కూడా ఎగుమతులు దిగుమతులు ద్వారా చేస్తున్నాం. మొత్తం 14 దేశాలకి ఆల్మోస్ట్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. అంటే బయట దేశాలకి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వెళ్ళి ఉన్నారు కాబట్టి వాళ్ళకి సరిపోయిన పచ్చళ్ళు, మన ఆంధ్ర పచ్చళ్ళు అనేవి మనం అందించాలి అనే ఆలోచనతోటి మనం మంచి టేస్టీగా నాన్ వెజ్ పచ్చళ్ళు, వెజ్ పచ్చళ్ళు, చిల్లీ పౌడర్స్, అట్లానే మన ఇంట్లో చేసుకునే చిరు ధాన్యాలతోటి లేకపోతే మిల్లెట్స్ తోటి
పిండి వంటలు అన్నీ అందిస్తున్నాము పబ్లిక్కి. ఎక్కువ మార్కెట్లోకి ఇంకా ముందు వెళ్ళాలని మనం మీ సపోర్టు గవర్నమెంట్ సపోర్ట్ మాకు కావాలని మీడియా. కొంతమంది ఇక్కడ సమ్మర్ హాలిడేస్కి వాళ్ళు వెకేషన్స్కి వచ్చిన వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడి నుంచి వచ్చి వాళ్ళే ప్యాక్ చేయించుకొని వాళ్ళు వెంట తీసుకొని వెళ్తున్నారు. కొంతమంది ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకొని మనం డిటీడీసీ ప్రొఫెషనల్ ఇట్లాగా మన గరుడు వేగ కొరియర్స్ వాటి ద్వారా మనం వరల్డ్ ఫాస్ట్ కొరియర్స్ ద్వారా సప్లై చేస్తాం. గతంలో కూడా ఇక్కడికి వచ్చి పికిల్స్, హాట్ ఐటమ్స్, స్వీట్ ఐటమ్స్ తీసుకెళ్ళాము. చాలా బాగున్నాయి, హోమ్ మేడ్ లాగా ఉన్నవి. బయట షాపులతో కంపేర్ చేసుకుంటే క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ప్రైస్ ఆల్సో రీజనబుల్గా ఉన్నది. కాబట్టి చాలాసార్లు తీసుకెళ్ళాము. నా ఫ్రెండ్ ఒక అతను ఏఎస్ఐ ఉన్నాడు, అతను నేను చాలాసార్లు వచ్చి ఇక్కడ తీసుకొని వెళ్ళాం. కాబట్టి ఫ్రీక్వెంట్గా వస్తున్నాము ఈ సిరి ఫుడ్స్ అనేదానికి. ఇట్లా పికిల్స్ కూడా తీసుకెళ్ళాము. ఏ ఐటమ్ అయినా కానీ చాలా బాగుంటుంది. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగనే ఉంటుంది. ఇక్కడ వాళ్ళతో పోలిస్తే బాగా క్వాలిటీ బాగుంటుంది, క్వాలిటీ అండ్ అట్ ద సేమ్ టైం క్వాంటిటీ, ప్రైస్ ఆల్సో రీజనబుల్. చేనేతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఇసుకపల్లి చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి సంఘాన్ని కలెక్టర్ సందర్శించి నేతన్నల పనితీరును పరిశీలించారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్తో పాటు వివిధ రాయితీలను అందిస్తుందని తెలిపారు. వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రకాశం జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు ప్రధాన కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్ తెలిపారు. జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒంగోలులో ఆడిటోరియం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కళాకారుల సమస్యల గురించి చర్చించి తదుపరి కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని కళాకారులమంతా సమావేశానికి హాజరు కావాలని కోరారు. సంఘం కోశాధికారి దేనుకొండ సొమ్మయ్య, కార్యవర్గ సభ్యులు ఎల్చూరి అనంతలక్ష్మి, జాలాది మోహన్, కేవీ రంగారావు పాల్గొన్నారు. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం 109 నెలలుగా ప్రతి నెల సాంస్కృతిక కార్యక్రమాలు ఒంగోలులోను జిల్లాలోను రాష్ట్రం ఇతర రాష్ట్రాలను కూడా ఆహ్వానించి ప్రదర్శనలు ఇప్పించడంలో జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ప్రథమ భూమిక పోషిస్తుంది ఒంగోలుకు సంబంధించి. దీనికి పూర్వీకులు మాకన్నా సీనియర్లుగా ఉన్న రంగస్థల కళాకారులు అందరూ కూడా ఆడిటోరియం కోసం 60 సంవత్సరాల ఉద్యమం అని చెప్పుకునేవాళ్ళు.
ఆ చెప్పుకునే భావం దాంట్లో కన్నా రంగభూమి కళాకారుల సంఘం ఏర్పడిన తర్వాత అందరినీ కలుపుకొని ఐకమత్యంగా ఉండి గౌరవనీయులు పెద్దలు ఒంగోలు అభివృద్ధి ప్రదాత దామచర్ల జనార్దన్ రావు గారు ఒంగోలు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత మేమందరం అన్ని సంస్థలను కలుపుకొని వెళ్ళక తప్పనిసరిగా ఈ పని నేను చేస్తాను, ఇన్ని సంవత్సరాల నుంచి ఇటువంటి పెండింగ్ ఎందుకుంది అనే ఉద్దేశంతో సహకరించిన దామచర్ల జనార్దన్ గారికి మరొకసారి రంగభూమి కళాకారుల సంఘం తరపు నుంచి కృతజ్ఞతలు అభినందనలు తెలియపరచుకుంటూ ఒంగోలులో కూడా ఇతర జిల్లాలలో ఉన్నటువంటి థియేటర్స్కి ఏమాత్రం తక్కువ కాకుండా ఒక పెద్ద ఆడిటోరియాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో తమకు కూడా చాలాసార్లు విన్నవించుకోవటం మేమైతే జరిగింది. కళాకారులందరినీ ఐక్యంగా ముందుకు వచ్చే విధంగా తయారు చేసేందుకు 5వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో కళా సంస్థలు ఉన్నటువంటి అన్ని కళా సంస్థలు అన్ని కళా ప్రదర్శనల్లో పాల్గొన్నటువంటి నటీ నటవర్గం మొత్తం కూడా ఏకంగా అక్కడికి అందరూ కలిసికట్టుగా వచ్చి ఆ తర్వాత జరిగే కార్యక్రమాన్ని ఏ విధమైన కార్యక్రమం ఏ విధంగా చేయాలి, ప్రభుత్వం దృష్టికి ఎట్లా తీసుకెళ్ళాలి, దామచర్ల జనార్దన్ గారు మళ్ళీ మన మాట విని పెద్ద ఆడిటోరియం ఆయన చేతుల మీదుగా మళ్ళీ ప్రారంభించి ఇచ్చే విధంగా మనం చీరాల మండలం పిట్టువారిపాలెం గవినివారిపాలెం మధ్య ఉన్న వ్యవసాయ భూములకు విద్యుత్ సరఫరా చేసే 2 ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. అర్ధరాత్రి ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురైనట్లు రైతులు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ల చోరీ కారణంగా ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వేరుశెనగ పంటకు నీరు అందించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఫుటేజ్లో 4 టిప్పులు కరెంట్ పోయింది. ఆ టైంలో ఏ టైంలో వెళ్ళిపోయారు అనుకుంటా. ఎలాగట్లా వచ్చేసరికి ట్రాన్స్ఫార్మర్ వెళ్ళిపోయారు. మీద ఆయిల్ గవర్నమెంట్ వెళ్ళింది. 3ంటికి తెలిసి సమాజంలో జరుగుతున్న తప్పుల గురించి ప్రశ్నిస్తే సరిచేసుకోకుండా కేసులు పెట్టడం సరికాదని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి పేర్కొన్నారు. ఒంగోలు ఎల్బీజీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రావణ్పై పిఠాపురం, మచిలీపట్నం, ఒంగోలులో కేసు పెట్టడాన్ని ఆక్షేపించారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 దశల్లో సామాజిక సమర శంఖారావం నిర్వహిస్తున్నామని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు కంకణాల ఆంజనేయులు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రఘురాం, నాయకులు మోజస్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో సామాజిక ఉద్యమాల్లో ప్రశ్న పేరుతోటి అనేక విషయాల మీద చర్చిస్తున్నటువంటి సామాజిక ఉద్యమకారుడు రావణ్ని పిఠాపురంలో కేసు పెట్టారు. అక్కడ కోర్టు బెయిల్ ఇచ్చింది. వెంటనే మచిలీపట్నంలో కేసు పెట్టారు. అక్కడ కూడా బెయిల్ ఇచ్చింది. మళ్ళా ఒంగోలులో, అంకాపల్లి లాంటి ప్రాంతాల్లో పెడతా ఉన్నారు. అంటే ప్రశ్నించే గొంతుకుల్ని ఈ సమాజంలో అనేక విషయాల మీద ప్రశ్నిస్తున్న క్రమంలో సమాధానం చెప్పాల్సినటువంటి విషయంలో పాలకులు చెప్పాలి. కానీ చెప్పకుండా ఈ రకంగా కేసులు పెట్టి దాడులు చేయటం అనేది దుర్మార్గ విషయంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం చెబుతూ ఉంది. ఈరోజు రామును అనేక విషయాల్లో, అంటే సామాజిక విషయాలు కావచ్చు, రాజకీయపరమైన విషయాలు కావచ్చు, ప్రభుత్వం కుల వివక్ష లేని సమాజం కోసం అనేటువంటి క్యాప్షన్ తోటి సామాజిక శంఖారావం ప్రకాశం జిల్లాలో 3 నెలల పాటు జరగబోతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, అనేక ప్రజా సంఘాలు కలిసి ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తామని ఈ నెల 6వ తేదీన ఒంగోలులో దాని నిర్వహణ కోసం ఒక విస్తృత స్థాయి సమావేశం కూడా జరగబోతూ ఉంది. కుల వివక్ష లేని సమాజం కోసం అనేటువంటి క్యాప్షన్ తోటి ఈ క్యాంపెయిన్ చేపడతా ఉన్నాం.
సమాజం ఇంత మారినా ఇప్పటికీ వివక్షత రూపాలు అనేక తరహాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అక్కడక్కడ కొంతమంది అనుకోవచ్చు, ఇంకా ఎక్కడుంది వివక్షత, అంటరానితనం, వీటి గురించి మీరు పోట్లాడటం ఏంటని చెప్పి. సమాజంలో నేటికి కూడా చనిపోతే పూడ్చుకోవడానికి శ్మశానాలు లేనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వీటన్నిటిని వెలుగెత్తి చాటి దళితుల పక్షాన నిలబడటం కోసం అధ్యయన యాత్రల రూపంలో ఈ నెల 16వ తేదీ నుంచి గ్రామాన వెళ్ళడానికి కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం తలపెట్టాయి. అందులో భాగంగా 3 నెలల క్యాంపెయిన్లో ఈ 2 సంఘాలతో పాటు అనేక ప్రజా సంఘాలు కూడా కలిసి రావాలని ఈ యొక్క ప్రెస్ మీటు ప్రధాన ముఖ్య ఉద్దేశం. దానికోసం సన్నాహకంగా ఈ నెల 6వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు ఇదే ఎల్బీజీ భవనం నందు ఈ యొక్క సమావేశం జరుగుతూ ఉంది. దీనికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షులు. చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6 నెలల పసికందు కిడ్నాప్ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. జిల్లా ఎస్పీ బి ఉమామేశ్వరరావు మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం ఎనకుదురు గ్రామానికి చెందిన కత్తి సుబ్బారావు భార్య ఈశ్వరమ్మ పాత కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తూ 4 రోజుల క్రితం 6 నెలల కుమారుడు అంజుబాబుతో చీరాల వచ్చి రాత్రి సమయంలో ప్లాట్ఫామ్పై నిద్రపోతుండగా కుమారుడు కిడ్నాప్కు గురయ్యాడు. ఈ మేరకు పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు సాంకేతిక నైపుణ్యంతో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. కిడ్నాప్కు గురైన పసిబిడ్డ అంజుబాబును తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన డీఎస్పీ మొయినుద్దీన్, సిఐలు, ఎస్ఐలను, శక్తి, ఐటీ కోర్ టీములను ఎస్పీ అభినందించారు. కృష్ణా డిస్టిక్ మచిలీపట్నం ఈనకుదురు గ్రామానికి సంబంధించినటువంటి కత్తి సుబ్బారావు, అదేవిధంగా అతని భార్య ఈశ్వరమ్మ, వీరు జీవనోపాధి కోసం గత వారం ముందు చీరాల పట్టణానికి రావడం జరిగింది. వీళ్ళు 3 రోడ్ జంక్షన్స్లో ఆ ప్రాంతంలో వీళ్ళు కొత్తపేటలో ఉన్నటువంటి 3 రోడ్ల సెంటర్లో ఈ ప్లాస్టిక్ కాగితాలు బాటిల్స్ని ఏరుకొని వాటిని షాప్స్ కమ్ముకుంటూ జీవనం పొందుతూ ఉంటారు. రాత్రిపూట నిద్రకి ఉపక్రమించి పగటిపూట జీవనం కోసం, ఉపాధి కోసం ఈ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ షాప్ దగ్గర నిద్రిస్తున్నటువంటి క్రమంలో 1వ తేదీ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో వాళ్ళు లేచి చూసిన తర్వాత వారి యొక్క కుమారుడు 6 నెలలు అంజిబాబు అనే బాలుడు కనిపించలేదు, మిస్ అయ్యాడు, ఎవరో తీసుకెళ్లారని చెప్పేసి చీరాల 2 టౌన్ లిమిట్స్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద ఇమీడియట్గా స్పందించి చీరాల డిఎస్పీ ఆధ్వర్యంలో సబ్ డివిజన్లో ప్రత్యేకంగా వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సత్వరమే చర్యలు తీసుకోవడం జరిగింది. ఒక పర్సన్ని, ఒక బైక్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక దాసరి సంజీవరావు, అదేవిధంగా దాసరి శ్రీను అనేవాళ్ళు చీరాల పట్టణంలో కట్ట ఆదినారాయణ అనేటువంటి పర్సన్ యొక్క చికెన్ షాప్లో పనిచేస్తున్నారు. ఈ కట్ట ఆదినారాయణకి మరియు ఆమె యొక్క భార్య తిరుమలకి 25 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు. ఈ పిల్లలు లేని క్రమంలో వీరు పిల్లల్ని ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలనేటువంటి పలు ఆలోచనల్ని ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు. ఈ దాసరి సంజీవరావు, దాసరి శ్రీను అనే వాళ్ళు మేము పిల్లల్ని తీసుకొని ఇస్తే అమౌంట్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశాన్ని చెప్పడం, దానికి వాళ్ళు అంగీకరించడం. ఆ క్రమంలో ఈ జూలై 1వ తేదీన ఈ ఫిలిప్ షాప్ ముందర నిద్రిస్తున్నటువంటి ఈ దంపతులు మరియు ఆ 6 నెలల బాబు అంజిబాబుని వీళ్ళు గత 2 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఆ రోజు మార్నింగ్ ఆ బాబుని ఎర్లీ అవర్స్లో ఈ దాసరి సంజీవరావు అనే పర్సన్ తీసుకెళ్ళిపోవడం లాంటి విషయాలను మేము విచారణలో ఐడెంటిఫై చేయడం జరిగింది. మేము వీళ్ళ యొక్క ఉపయోగించినటువంటి బైక్స్, సీసీ కెమెరాలు, మ్యాట్రిక్స్ కెమెరాస్, అదేవిధంగా 360 సీసీటీవీ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి మోడర్న్ టెక్నాలజీని, అదేవిధంగా వాళ్ళ యొక్క
లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి మొదటగా ఈ దాసరి సంజీవరావు యాక్చువల్లీ హీ బిలాంగ్స్ టు బాపట్ల పట్టణానికి సంబంధించిన వ్యక్తి. ఈ దాసరి శ్రీను అనే అతను సంజీవరావు యొక్క బంధువు. వీళ్ళిద్దరిని పట్టుకోవడం, వీరి ద్వారా మా టీమ్స్ తీసుకెళ్ళిపోయినటువంటి బాలుడు టంగుటూరు మండలంలో ఐడెంటిఫై చేయడం, ఇమ్మీడియట్లీ ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ దంపతుల్ని, ఆ బావుని ఈ టంగుటూరు మండలంలోని జమ్ములపాలెంలో గ్రామంలో ఆ బాలుడిని, అదేవిధంగా ఆ బాలుని తీసుకున్నటువంటి కట్ట ఆదినారాయణ, కట్ట తిరుమల అనే వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా చట్టరీత్యా ఇన్సిడెంట్కి పాల్పడినందుకు నలుగురి మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఫర్దర్గా వీళ్ళ మీద లీగల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ పథకాల అమలులో నిర్దేశించిన లక్ష్యాలు అధికారులు చేరుకోవాలని పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ కెవి బ్రహ్మయ్య సూచించారు. అద్దంకి పశు వైద్యశాలలో పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు సిబ్బందితో సమీక్షించారు. కృత్రిమ గర్భధారణ, టీకాలు, పశువుల ఆరోగ్య శిబిరాలను వేగవంతం చేయాలని అన్నారు. రైతులకు మెరుగైన సేవలందించాలని ఆదేశించారు. డాక్టర్లు సైదయ్య, మురళీకృష్ణ, అనూష సిబ్బంది పాల్గొన్నారు. ఈ బ్లాంక్ ఆధారు పెండింగ్ ఉన్నాయి. మ్యాప్ మేట్లో అదే ప్రాబ్లం. మ్యాథ్ కూడా నెంబర్ కూడా లేదా? ఎవరు పెడుతుంది నీళ్ళు తాగుతుంది. నాకు టార్గెట్ అంత ఇచ్చారు కాబట్టి నేను అంతే టార్గెట్ చేస్తాను, అచీవ్మెంట్ అంతే చూపిస్తానంటే మనకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రావు. మనం ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే మన హాస్పిటల్కి ఏదైనా వస్తువులు కావాలన్నా, హాస్పిటల్ బిల్డింగ్స్ కావాలన్నా, మన ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏదైనా కావాలంటే ఈ ప్రోగ్రామ్ కింద వచ్చే బడ్జెట్ మనం ఉపయోగించుకోలేకపోతే అవన్నీ వెనకబడిపోతాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ టార్గెట్స్ అచీవ్మెంట్లో 10% కేసులైనా ఏదైనా సరే మనకి ఇచ్చిన కేపీఐ ఇండికేటర్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా 10% అబోవ్ చేసేలాగా ప్లాన్ చేసుకోండి. అందులో టార్గెట్స్ అచీవ్మెంట్ అయ్యారా? ఈ మంత్కి ఫస్ట్ క్వార్టర్ అయిపోయింది. ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ క్వార్టర్ అయిపోయింది. ఫస్ట్ క్వార్టర్ జూన్కి వచ్చిన తర్వాత ఈ క్వార్టర్లీ రిపోర్ట్ పంపించినప్పుడు టార్గెట్ 3 నెలలకి కుమిలేటివ్ టార్గెట్ ఎంత, కుమిలేటివ్ అచీవ్మెంట్ ఎంత, మనం అచీవ్ అయ్యావా లేదా, ఎంత % అచీవ్ అయ్యావా అయితే అనేది బేరీ తీసుకొని చూస్తారు. దాన్ని బట్టి మళ్ళీ మీకు లెటర్స్ వస్తాయి తక్కువ అయితే. కాబట్టి దయచేసి చూడండి. అంతర్జాతీయ ప్లాస్టిక్ కవర్ల రహిత దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ సింగరకొండ అద్దంకి ఆధ్వర్యంలో ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు అందరూ సమాజం, పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతగా ఉండాలని పర్యావరణ ప్రేమికులు మన్నం త్రిమూర్తులు కోరారు. ప్లాస్టిక్ కవర్స్ను తొలగించి జూట్, కాటన్ బ్యాగ్స్ వాడాలని అన్నారు. జీవనది గుండ్లకమ్మ పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని రోటరీ కార్యదర్శి కర్రి రామయ్య తెలిపారు. విజేతలకు 5,000, 3,000, 2,000 నగదుతో పాటు సర్టిఫికెట్లు కలెక్టర్ చేత అందజేస్తామని అన్నారు. ప్రిన్సిపాల్ కోటేశ్వరమ్మ, రోటరీ అధ్యక్షుడు పువ్వాడ రామకోటేశ్వరరావు, లక్ష్మారెడ్డి, చప్పిడి వీరయ్య, రాజేశ్వరి, డాక్టర్ ఆనంద్, బుజ్జి, విజయరాజు, సురేంద్ర, ఫణి తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి. ఆ మహనీయుడి త్యాగ నిరతిని, పోరాట స్ఫూర్తిని కొనియాడిన ప్రజాప్రతినిధులు. మాజీ శాసనసభ్యుడు వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, కాపు సంఘ నాయకులు. ఇంటింటికి వెళ్లి ప్రత్యేక ఇన్సెంటివ్ రివిజన్ గురించి వివరించిన కలెక్టర్ రాజాబాబు. ఫారాలు పూర్తి చేసి బిఎల్ఓలకు అందచేయాలని సూచన. డి న్యూస్లో నేటి మాట. పదవి నుంచి పొందే గౌరవం కాలంతో పాటే పోతుంది, కానీ ప్రవర్తన నుంచి పొందే గౌరవం మరణాంతరం కూడా నిలిచి ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.